అందరికీ నమస్తే అండి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. బ్రాహ్మణ సామాజిక వర్గం, వృత్తిరీత్యా లాయర్, బాగా చదువుకున్న వ్యక్తి, మంచి క్రమశిక్షణ విలువలు కలిగిన వ్యక్తి, మంచి మాటకారి, మంచి కుటుంబం, మంచి బ్యాక్గ్రౌండ్, మంచి మేధస్సు, అపారమైన తెలివితేటలు, ప్రజలకు అర్థమయ్యేలా చాలా చక్కగా మాట్లాడగల వక్త, విషయ పరిజ్ఞానం ఉన్న సామాజికవేత్త అనొచ్చా? అది చాలా పెద్ద పదమేమో కదా. కాదు, విషయ పరిజ్ఞానం ఉన్న నాయకుడు. సో అటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒకే ఒక్క వ్యక్తి విషయంలో తన జీవితాన్ని ధారపోస్తున్నారు, తన జీవితకాల పోరాటం చేస్తున్నారు. ఆయనకు ఆ వ్యక్తి వలన అన్యాయం జరిగిందో, వాళ్ళిద్దరికీ సరిహద్దు గొడవలు ఉన్నాయో, వాళ్ళిద్దరికీ మరి ఏ వ్యక్తిగత వ్యవహారాలు ఏమున్నాయో కానీ, పూర్వజన్మలోనో ఈ జన్మలోనో ఎప్పుడో ఎక్కడో ఏ కర్రలతోనో బ్లేడ్లతోనో కొట్లాటలతోనో కాలేజీలో ఎక్కడో గొడవైందేమో కానీ, ఏదైనా కానీ పాపం ఉండవల్లి అరుణ్ కుమార్ గారి జీవితకాలం మొత్తం రామోజీరావు గారి మీద ఫైట్ చేయడానికే ధారపోసేస్తున్నారు. నీకేంటయ్యా, అదే వాళ్ళిద్దరు వ్యవహారం కదా, నీకెందుకు ఆ బాధ, నువ్వెందుకు వీడియో చేయొచ్చు అని మీరు అడగొచ్చు. కరెక్టే, నాకేం బాధ? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రామోజీరావు గారి మీద, మార్గదర్శి మీద పోరాడితే నాకేం బాధ? నాకేమీ బాధ లేదు. కానీ నాకున్న బాధ అంతా ఒకటే. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంత తెలివైన వ్యక్తి కదా, ఇంత మాటకారు కదా, ఆయనకి ఇన్ని విషయాలు తెలుసు కదా, లీగల్గా మంచి సబ్జెక్ట్ ఉంది కదా, కోర్టుల్లో బాగా వాదించగలరు కదా. సో ఆయన తెలివితేటల్లో ఒక 100% రామోజీరావు గారి మీద, మార్గదర్శి మీద పెట్టే బదులు ఒక 50% అటు పెట్టి ఒక 50% రాష్ట్రం కోసం పెట్టొచ్చుగా. రాష్ట్రం ఏ దశలో ఉంది? ఎన్ని లక్షల కోట్ల అప్పులో ఉంది? ఎందుకు ఇన్ని లక్షల కోట్ల అప్పులు అవుతున్నాయి? రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో పార్లమెంట్లో తలుపులు వేసి మరీ విభజన చట్టాన్ని ఆమోదించారు కదా. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కదా. 6 సాగునీటి ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో నిధులు ఇస్తామన్నారు కదా. మరి ఇవన్నీ జరగలేదు కదా. అప్పుడు 2014 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో పార్లమెంట్ తలుపులు వేసి ఆమోదించిన బిల్లుకి ప్రత్యక్ష సాక్షి ఉండవల్లి అరుణ్ కుమార్ గారే కదా. అప్పుడు ఆయన పార్లమెంట్లో ఉన్నారుగా, లోక్సభలో ఉన్నారుగా. మరి ఆ ఇష్యూకి ప్రత్యక్ష సాక్షి ఆయనేగా. మరి ఆయనే కోర్టులో కేసు వేయొచ్చుగా. పార్లమెంట్ సాక్షిగా ఇస్తామన్నది కేంద్ర ప్రభుత్వం మారినంత మాత్రం నిర్ణయాలు మారతాయా? పాలసీలు మారతాయా? హామీలు మారతాయా? చట్టాలు మారతాయా? మారవు కదా. సో గత ప్రభుత్వం ఇస్తానని చెప్పి చట్టం చేసిన ప్రత్యేక హోదాను మా రాష్ట్రానికి ఇవ్వండి అని చెప్పి చట్టపరంగానే పోరాడొచ్చు. సో అలా చేసుంటే నిజంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, నేను ఇందాక ఒక మాట చూడండి, సామాజికవేత్త అయిపోయే వాళ్ళేమో. నిజంగా రాష్ట్రం కోసం పోరాడాడు అనే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే వాళ్ళేమో. పోనీ అప్పులు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని బాబు అప్పులు ఎక్కువ చేయొద్దు, గతంలో కూడా వాళ్ళకు 2.5 లక్షలు 3 లక్షల కోట్లు అప్పు చేశారు, మీరేమో మొత్తం 10 లక్షల కోట్ల వరకు అప్పులు చేస్తున్నారు, అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, రేపొద్దున మీరు దిగిపోయాక ఆ అప్పులు వాళ్ళే తీర్చుకోవాలి కదా అని ఎడ్యుకేట్ చేయొచ్చుగా. చేయట్లా. పోనీ ఆ ప్రాంతం కోసం పోరాడొచ్చుగా. పోనీ ఆ ప్రాంతానికి పక్కనే ఉంటూ ఆ ఫలితం ఎంతో కొంత అందుకునే పోలవరం ప్రాజెక్టు గురించి పోరాడొచ్చుగా. అంటే ఎన్ని అనుమానాలు ఉన్నాయి చూడండి. ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక వ్యక్తి కేవలం మార్గదర్శిలో డిపాజిట్లు, అక్రమ డిపాజిట్లు, వాళ్ళు డిపాజిట్ తీసుకోవడం తప్పే. ఎస్, తప్పే కావచ్చు, వాళ్ళు తప్పు చేస్తున్నారు. సో కోర్టులు నిర్ధారిస్తాయి. మీరు దాని మీద టైం పెట్టారు, మీ పని మీకు ఉంది. ఆ విషయంలో 2006, 2005 నుంచి పోరాడుతున్నారు మార్గదర్శి విషయంలో. దాన్ని ఎవరు తప్పు పట్టట్లా. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ అనే బ్రాండ్ని, ఆ మాటకారితనాన్ని, ఆ మేధస్సుని, ఆ పేరుని రాష్ట్రం కోసమో, ప్రత్యేక హోదా కోసమో, పోలవరం ప్రాజెక్టు కోసమో, రాష్ట్ర అవసరాలకు వాడితే బాగుండేది. ఎటువంటి అవతల ఎవరు ఉన్నా, అవతల వైపు చంద్రబాబు గారు ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, నరేంద్ర మోదీ గారు లాంటి మాటల మెషిన్ ఉన్నా సరే
ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాజికల్గా అండ్ లీగల్గా రెండు పరంగా కూడా దెబ్బ కొట్టగలరు. సాధారణంగా వ్యక్తులకు ఒకటి లాజికల్గా మాట్లాడతారు కొంతమంది లీగల్గా మాట్లాడతారు. లాజికల్ తెలిసిన వాళ్ళకి లీగల్గా పూర్తిగా తెలియకపోవచ్చు, లీగల్గా తెలిసిన వాళ్ళకి లాజికాలిటీ పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఉన్న ప్లస్ ఏంటంటే ఆ రెండూ ఉన్నాయి. లీగాలిటీ ఉంది, లాజికల్గానూ మాట్లాడతారు. ఇవి ప్రజలకు బాగా అర్థమవుతాయి, బాగా ఎక్కుతాయి, కొంచెం లేట్ అయినా సరే. సో అంత మేధస్సు, అంత మాటకారితనము, ఇన్ని లక్షణాలు ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మార్గదర్శి మీదే ఎందుకు పడి ఆడవాలి అనేది ఆలోచించుకోవాలి. ఆయనకు మార్గదర్శి వలన దెబ్బ అయితే మార్గదర్శి విషయంలో ఆయన కోర్టుకు వెళ్ళొచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు, మేబీ అది జరుగుతుందేమో. కానీ మార్గదర్శి మీద ఎవరు ఏడవాలి? ఆ మార్గదర్శి వలన ఒక 100 కుటుంబాలు నష్టపోతే ఆ 100 కుటుంబాలు వస్తాయి. ఇప్పుడు మార్గదర్శి చేసిన తప్పేంటి? అక్రమంగా డిపాజిట్లు సేకరించారు, అదే తప్పు. సో బాధితులు ఉంటారుగా, ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లేదా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్, ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహిస్తున్న ఒక సంస్థ తప్పులు చేస్తే ఖచ్చితంగా దానికి బాధితులు ఉంటారుగా. వాళ్ళు ఎప్పుడైనా రోడ్డు ఎక్కారా, వాళ్ళు ఎప్పుడైనా ఫిర్యాదులు చేశారా అనేది కూడా ఆలోచించాలి. సో అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తన జీవితకాలం మొత్తం ధారపోస్తున్నారేమో అనిపిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.